అరే నువ్వు శనగలు కొనే తెలివి లేదు, నీకు మక్కలు కొనే తెలివి లేదు, సన్ఫ్లవర్ కొనడం ఆపేసి 20 రోజులు అయిపోయింది, వడ్లు కొనే తెలివి లేదు, జొన్నలు అయితే ఇదివరకు కొనుగోలు కేంద్రాలే స్టార్ట్ చేయలేదు. జైరాబాద్ లో, నారాయణ ఖేడ్ లో, జుక్కల్లో, కామారెడ్డిలో, ఆదిలాబాద్ లో జొన్నలు పండిన రైతులు ఇవాళ సంగారెడ్డిలో చాలా ఇబ్బంది పడుతున్నారు. జొన్నలు పండిన రైతులు కొంతవా కొనవా జొన్నలు ఏంది అసలు? రైతులకు ఒక క్లారిటీ సన్ఫ్లవర్ శనగలు ఆపేసి 20 రోజులు 20 రోజుల నుంచి వాళ్ళు మార్కెట్ లో ఉన్నారు రైతులు. పాపం జొన్న రైతులు నువ్వు కొంటవా కొనవా అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. పోయిన యాసంగి 1560 కోట్ల బోనస్ ఎగ్గొట్టినావు, మరి ఈ యాసంగిలో కూడా బోనస్ ఇస్తావా ఇయ్యవా? ఏ సంగతి చెప్పవేంది? నిన్ను అడిగినోళ్ల మీద కేసులు పెట్టుడు, జైల్లో పెట్టుడు ఇదే సరిపోద్దా? రైతులు ఎండలు మారిపోతుంటే పట్టించుకునే తెలియలేదని ప్రభుత్వానికి, రైతుల కష్టాలు ప్రభుత్వానికి పట్టవా? లక్షల మంది రైతులు ఇవాళ మార్కెట్ యార్డ్లలో గోసపడతా ఉంటే నీ మంత్రి పోడు, నువ్వు పోవు, నీ అధికారులు పోరు, మీరేమో ఏసీలలో జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో కూర్చుంటే ఎండల రైతులు మాడిపోతున్న పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా రైతుల గురించి పట్టించుకో, ప్రజా సమస్యల గురించి పట్టించుకో, నీ 420 హామీల అమలు గురించి పట్టించుకో, నీ 6 గ్యారంటీల గురించి పట్టించుకుని నిజమైన పాలన అందించే ప్రయత్నం చేయి.